Hello and welcome to SKP Shots. Lucknow Super Giants versus Punjab Kings, Ekana Stadium, Lucknow la match. So Punjab Kings విషయానికి వస్తే ఒకటి గెలిచి ఒకటి ఓడారు. లక్నో విషయానికి వస్తే ఒకటే ఆడారు, అది ఓడిపోయారు. అండ్ ఈ మ్యాచ్లో ఏం జరుగుతోంది, ఆ హోమ్ టీమ్ అడ్వాంటేజ్ అనేది చాలా క్లియర్గా చూసాం మనం ఇప్పటిదాకా ఉన్న ఐపీఎల్ మ్యాచెస్ అన్నిట్లో కూడా. సో వాట్ విల్ హ్యాపెన్ అట్ ఏకనా అనే దాని గురించి లెట్స్ గెట్ స్టార్టెడ్. లక్నో టీం గురించి మనం మాట్లాడిన వెంటనే మనం ఇప్పటిదాకా మాట్లాడిన దాంట్లో మ్యాక్సిమం మనం ప్రస్తావించింది కేఎల్ రాహుల్ బ్యాటింగ్ పొజిషన్ గురించి. ఫస్ట్ మ్యాచ్లో మేడ్ ఇట్ వెరీ క్లియర్ దట్ ఈస్ గోయింగ్ టు ఓపెన్. అది ఎప్పటిదాకా అనేది సెకండ్ క్వశ్చన్. అంటే టోర్నమెంట్ అంతా అదే కంటిన్యూ చేస్తాడా, విచ్ మీన్స్ ఇండియాకి మిడిల్ ఆర్డర్లో ఆడాలి అని ఒక ఆశని వదిలేసుకున్నాడా, ఇంక వస్తే ఓపెనర్గానే వస్తాను ఈవెన్ ఇఫ్ ఇట్ టేక్స్ టైం అనే ఒక డెసిషన్కి వచ్చాడా, లేదంటే కనుక ఇంకేదైనా ఆలోచిస్తున్నాడు తననేది తెలియట్లేదు. ఇంకేదైనా బై అంటే కొంచెం రన్స్ అవి ఇవి తెచ్చుకొని ఆ తర్వాత మిడిల్ ఆర్డర్కి షిఫ్ట్ ఎట్లా ఆడాలని ప్రయత్నిస్తున్నాడు అనేది చూడాల్సిన అంశం. సెకండ్ ఆస్పెక్ట్ ఏంటి అంటే కనుక ద వే వాళ్ళు దీపక్ హుడాని యూటిలైజ్ చేసుకున్న విధానం కానీ, ఆర్ రాదర్ ద వే వాళ్ళ ఫారెన్ బ్యాట్స్మెన్ నిక్లస్ పూరన్ అండ్ మార్కస్ స్టాయినిస్ కింద వచ్చిన విధానం కానీ అవి కొంచెం అటు ఇటుగా ఉన్నాయి. దీపక్ హుడా డిడ్ వెల్, బాగానే వచ్చాడు, బాగానే కొట్టాడు, కానీ అది ఒక కౌంటర్ అటాకింగ్ ఇదిగానే అయిపోయింది. సో ఇంకా ఎలా బెటర్గా యూజ్ చేసుకోవచ్చు అనే దాని మీద లక్నో సూపర్ జాయింట్స్ విల్ హ్యావ్ టు గెట్ దేర్ హెడ్స్ రోలింగ్. దానికి కారణం ఏంటి అంటే లక్నో సూపర్ జాయింట్స్ ఈజ్ ఎ గుడ్ బ్యాటింగ్ స్క్వాడ్. వాళ్ళ బ్యాటర్స్ అందరిని చూడండి మీరు, రాహుల్, క్వింటన్ డికాక్, ఆ తర్వాత మీరు ఒకవేళ మీరు కన్సిడర్ చేద్దామంటే దీపక్ హుడాని కన్సిడర్ చేయండి, ఆయుష్ బదోనీని కన్సిడర్ చేయండి, అండ్ తర్వాత మీరు మార్కస్ స్టాయినిస్ ఉన్నాడు, నికోలస్ పూరన్ ఉన్నాడు, కృణాల్ పాండ్యా ఉన్నాడు. సో ఇట్ ఈస్ అ వెరీ గుడ్ బ్యాటింగ్ స్క్వాడ్. సో ఆ నేపథ్యంలో ఈ బ్యాటింగ్ ఇప్పుడు దేవదత్ పడికల్ కూడా ఉన్నాడు వాళ్ళకి. సో ఆ నేపథ్యంలో ఈ బ్యాటింగ్ స్క్వాడ్ నాట్ బీయింగ్ ఏబుల్ టు చేస్ దట్ స్కోర్ అనేది కొంచెం సర్ప్రైజ్గానే ఉంటుంది. సో దానితో డెత్లో వాళ్ళు బాగా బౌలింగ్ చేశారు, అది వేరే విషయం. బట్ ఆ బ్యాటింగ్ స్క్వాడ్తో ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు విన్ మ్యాచెస్ ఆన్ అ గుడ్ ట్రాక్ మీద మీరు మ్యాచ్ ఫినిష్ చేయలేకపోయారంటే ఏకనా స్టేడియంలో వికెట్ ఎట్లా ఉంటుందో ఎవరికి తెలియదు, ఇదేంటి పరిస్థితి అని చెప్పేసి డౌట్లు వస్తాయి. ఎందుకంటే లాస్ట్ టైం మనం చాలా క్లియర్గా చూసాం వాట్ హ్యాపెండ్ ఇన్ దట్ వికెట్. బ్యాటర్స్కి అసలు రన్స్ కొట్టడమే గగనం అయిపోయింది. అఫ్కోర్స్ వాళ్ళకి 2 విజయాలు ఉన్నాయి అక్కడ. వాళ్ళ బ్యాట్స్మెన్ ఫెయిల్ అయిన, వాళ్ళ బౌలర్స్ డిడ్ వెల్, కృణాల్ పాండ్యా బాగా బౌలింగ్ చేశాడు, బిష్ణు అఫ్కోర్స్ డిడ్ వెల్, అమిత్ మిశ్రా బాగా బౌలింగ్ చేశాడు, ఇవన్నీ కనిపించేవాడికి. సో ఇక్కడ అలాంటి వికెట్ ఇస్తారా లేదా బ్యాటింగ్ కాన్ఫిడెన్స్ పెంచుకోవడానికి ఒక మంచి బ్యాటింగ్ వికెట్ ఇస్తారా అనేది చూడాల్సిన అంశం. వాట్ ఎవర్ ద వికెట్ ఈస్ వాళ్ళ 11 అనేది కొంచెం ఫిక్స్డ్గానే కనిపిస్తుంది, అది 12 అనేది ఫిక్స్డ్గానే కనిపిస్తుంది. ఓన్లీ థింగ్ ఏంటంటే బ్యాటింగ్ ఆర్డర్లో కొన్ని మార్పులు చేర్పులు చేయాలి. సో అది ఎట్లా చేస్తారు ఏంటి, మార్కస్ స్టాయినిస్ని మీరు మరీ నెంబర్ 5లో పెట్టడం కరెక్టా? అతను నెంబర్ 5లో పెట్టిన దీపక్ కూడా పైన ఆడించాలి, దీపక్ కూడా ఆడకపోతే ఇబ్బంది అవుతుందనే ఆలోచన అంతవరకు కరెక్ట్ లేదు. కేఎల్ రాహుల్ విల్ కమ్ 1 డౌన్, కనీసం మెల్లమెల్లగా కొంచెం ఆ మిడిల్ ఆర్డర్లోకి వెళ్ళి ట్రాన్సిషన్ ఏమైనా చేస్తాడు. ఇటువంటి ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్స్ కనిపిస్తూ ఉన్నాయి. మోసిన్ ఖాన్ని యశస్వి చేస్తాడు, టుక్ హిమ్ అపార్ట్. స్టార్టింగ్లో అతను రన్స్కి వెళ్ళాడు అనిపించింది. లాస్ట్లో సంజు అండ్ రియాన్ పరాగ్ వరే టూ గుడ్. అటువంటి పరిస్థితుల్లో యష్ ఠాకూర్ వాళ్ళు కన్సిడర్ చేశారు బౌలర్గా, అది చూద్దాం అది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో. నవీనులకు కొన్ని రన్స్కి వెళ్ళొచ్చు, బట్ ఈ వికెట్ మీద ఇట్ మైట్ బి ఎ డిఫరెంట్ సీన్ ఆల్ టుగెదర్ అనేది నా ఫీలింగ్, ఒకవేళ వికెట్ మారింది అంటే. పంజాబ్ కింగ్స్ విషయానికి వచ్చేస్తే కనుక ఫస్ట్ మ్యాచ్ వాళ్ళు ఢిల్లీ క్యాపిటల్స్ మీద గెలిచారు, బట్ అంత కన్విన్సింగ్ విక్టరీ కాదు. సెకండ్ మ్యాచ్ ఆర్సీబీతో వాళ్ళు ఏమాత్రం కూడా స్కోరింగ్ ముందు కదల్చలేకపోయారు. వాళ్ళ బ్యాటింగ్ కూడా కొంచెం సివియర్ ఇబ్బందుల్లో ఉంది. బేర్స్టో నీడ్స్ టు కమ్ గుడ్, లియామ్ లివింగ్స్టన్ చాలా బాగా ఆడాలి. అండ్ ఆ తర్వాత మళ్ళీ అటు బౌలింగ్ డిపార్ట్మెంట్కి వచ్చేస్తే కనుక రాహుల్ చార్, హర్ప్రీత్ బ్రార్ ఫైర్ అవ్వాలి వికెట్స్ పరంగా. రాహుల్ చార్ దగ్గర నుంచి వికెట్లు రాకపోతే కనుక ఏంటబ్బా ఇది అనిపిస్తుంది వాళ్ళ స్క్వాడ్. కానీ ఈ వికెట్ మీద దెర్ ఇస్ అన్ అబ్సల్యూట్ ఛాన్స్ ఆఫ్ గెట్టింగ్ సికందర్ రజా. ఎవరి ప్లేస్లో తీసుకొస్తారనేది ఇబ్బంది. సికందర్ రజా యాక్చువల్లీ వాజ్ ఇన్ మై టీమ్. శామ్ కరణ్ కన్నా హెడ్గా ఉన్నాడు. శామ్ కరణ్ ఫస్ట్ మ్యాచ్ బాగా ఆడేశాడు, సరే అతను టెస్ట్ స్టెప్స్ డ్రాప్ చేశాడు, డ్రాప్ చేయకుండా పరిస్థితి ఏంటి, ఆల్ దీస్ థింగ్స్ ఆర్ సెకండరీ, టెర్షరీ ఇవన్నీ. కాకపోతే ఏంటంటే ఆ ఇన్నింగ్స్ ఒకటి ఆడాడు కాబట్టి శామ్ కరణ్ కొన్ని బ్రౌనీ పాయింట్స్ కొట్టాడా పంజాబ్ కింగ్స్ మేనేజ్మెంట్ దృష్టిలో అనేది ఒక పెద్ద ఆస్పెక్ట్. దానికి తోడు 18.5 కోట్లు పెట్టిన ప్లేయర్ని మనం బెంచ్ మీద పెడితే కైసే ఎట్లా హౌ అని ఆలోచిస్తున్నారా అనిపిస్తుంది. సో ఇఫ్ దట్ ఈస్ ద కన్సిడరేషన్, పిచ్ కొంచెం స్లోవర్ సైడ్లో ఉంది అంటే రబాడా ప్లేస్లో సికందర్ రజా రావచ్చు. ఐడియలీ శామ్ కరణ్ ప్లేస్లో సికందర్ రజా రావాలి. ఈ వికెట్ మీద బాగా సెట్ ఇన్ అవుతాడు, స్పిన్నింగ్ ఆప్షన్ కూడా వస్తుంది. న్యాచురల్ స్ట్రోక్ మేకర్స్ ఉన్న ప్లేయర్ని కొంచెం కట్టడి చేయొచ్చు. అండ్ అలాగో రబాడా, హర్షదీప్ ఉన్నారు స్వింగ్ బౌలింగ్ వేయడానికి.
సో వాళ్ళ దగ్గర ఆప్షన్స్ కనిపిస్తున్నాయి అనే ఆలోచనలో వీళ్ళు ఉంటారు ఇక్కడ పంజాబ్ కింగ్స్ మన వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మాట్లాడాలంటే. బట్ ఇందాక అన్నట్టుగానే బ్యాటింగ్ కూడా అంతంతగానే ఉంది. ఇంకొంచెం స్ట్రెంగ్త్ కావాలి బ్యాటింగ్లో అంటే రబాడా పోయి శామ్ కరన్ వస్తాడు, ఆర్ అదర్ సికందర్ రజా వస్తాడు, శామ్ కరన్ టీంలో ఉంటాడు. బట్ వాళ్ళకి ప్రధానంగా మనం చూసుకుంటే ది నీడ్ బేర్స్టో టు ఫైర్. ఎందుకంటే ధవన్ స్ట్రైక్ రేట్ అనేది 140 దాట్ల 142 దాట్ల లాస్ట్ 3 years. సో అతను అదే స్ట్రైక్ రేట్తో ఆడతాడు. నేను అతన్ని ఆడిన బ్యాటింగ్ మీద కూడా కొంతమంది అతను ఎందుకంటే స్లోగా ఆడాడు పవర్ ప్లేలో, అది ఒక రీజన్ ఆ మ్యాచ్ ఓడిపోవడానికి అనే దృష్టిలో కూడా కొంతవరకు చర్చ నడిచింది. సో ధవన్ అదే రీతిలో ఆడాలి, అతను అనవసరమైన షాట్లకి వెళ్తే వికెట్ పడే ప్రమాదం ఉంది, మిడిల్ ఆర్డర్ ఎక్స్పోజ్ అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి బేర్స్టో దగ్గర నుంచి మంచి స్టార్ట్ రావాలి, ప్రభ్ సిమరన్ దగ్గర నుంచి మంచి అటాక్ రావాలి. అండ్ దెన్ యూ కెన్ ఫిగర్ థింగ్స్ అవుట్. శామ్ కరన్ అనేది ఫ్లోటర్గా యూస్ చేస్తారా, లేదా రజా వచ్చేటప్పుడు రజాని యూజ్ చేసి లియామ్ లివింగ్స్టన్ కొంచెం ఒక 3-down పొజిషన్లో ఆడినిస్తారా అనేది అక్కడ కాల్ ట్రెవర్ బెయిలీ, శిఖర్ ధవన్ విల్ హ్యావ్ టు టేక్. బలాబలగాలు మనం కంపేర్ చేసుకుంటే కనుక బెటర్ స్పిన్ అటాక్ లక్నో సూపర్ జైంట్స్ దగ్గర ఉంది. ఎందుకంటే కృణాల్ పాండ్యా కింద స్పిన్, బిష్నాయ్ స్పిన్ వేస్తాడు, హుడ్డా 11లో ఉన్నాడు, హుడ్డా కూడా స్పిన్ వేయగలడు. అండ్ ఇలాంటి మిశ్రా టీంలో తెచ్చుకుంటే మిశ్రా కూడా స్పిన్ వేయగలడు. ఇలాంటి ఆప్షన్స్ కనిపిస్తూ ఉన్నాయి. రాహుల్ చార్ ఈజ్ అ గుడ్ స్పిన్నర్, బట్ అతని స్పిన్నింగ్ ప్రభావం అనేది వికెట్లు తీసే విధంగా అయితే రావట్లేదు. సో అదొక ఛాలెంజ్. బరార్ బాగా వేసాడు చిన్నస్వామిలో, మనదే కంటిన్యూ చేస్తాడా చూడాలి. ఫాస్టర్ బౌలింగ్ యూనిట్ చూస్తే కనుక రబాడా, హర్షదీప్ బాగుంది. రబాడా ఆడితే రబాడా, హర్షదీప్, శామ్ కరన్ గుడ్ ఫాస్ట్ బౌలింగ్ లైనప్ అనేది కనిపిస్తుంది. ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ప్రూవ్ చేసుకున్న పెడిగ్రీ ఉన్న బౌలర్స్. అదే ఇటు సైడ్ చూస్తే నవీన్ ఉలక్, యష్ ఠాకూర్, మోసిన్ ఖాన్ ఇంటర్నేషనల్ లెవెల్ అంతగా వెళ్ళలేదు, బట్ దే కెన్ స్టిల్ డూ వెల్. సో కొంచెం ఫాస్ట్ బౌలింగ్ అడ్వాంటేజ్ పంజాబ్కి ఉంది. బట్ ఇందాక అన్నట్టుగానే ఇఫ్ అట్ ఆల్ రబాడా లేదంటే కనుక అటాక్ కొంచెం ఇటుగా ఉంటుంది. వాళ్ళ దగ్గర హర్షల్ పటేల్ ఉన్నాడు, స్లోవర్ వికెట్ మీద హర్షల్ పటేల్ బాగా హెల్ప్ చేస్తాడు వాళ్ళకి. బట్ హర్షల్ పటేల్ కాన్ఫిడెన్స్ లోగా ఉంటుండొచ్చు, ఎందుకంటే అగేన్స్ట్ ఢిల్లీ లాస్ట్ ఓవర్లో అతను 25 రన్లకు వెళ్ళాడు, అగేన్స్ట్ బెంగళూరు అతను రన్లు కన్సీడ్ చేసేసాడు. సో అది అతను ఆలోచిస్తుంటాడు, ఇదేంటి ఏమైనా తేడాలు జరుగుతాయి, ఎట్లా ఏంటి పరిస్థితి అని చెప్పేసి. ఆ ఒక ప్రెషర్ లక్నో సూపర్ జైంట్స్ పట్టగలరా చూడాలి. డెత్ బౌలింగ్ అంశానికి వచ్చేస్తే దెర్ ఆర్ కన్సర్న్స్ ఇక్కడ మీకు పంజాబ్ కింగ్స్తో. లక్నో సూపర్ జైంట్కి వచ్చేస్తే కనుక మోసిన్ కెన్ బౌల్వెల్, నవీన్ కెన్ బౌల్వెల్ ఒక చిన్న హోప్ అనేది ఉంటుంది. బ్యాటింగ్ విషయానికి వచ్చేస్తే కనుక లక్నో సూపర్ జైంట్స్కి ఉన్నంత బ్యాటింగ్ డెప్త్ పంజాబ్ కింగ్స్కి లేదు. సో ఇన్ ఆల్ విచ్ వేస్ మీరు కొంచెం ఓపెనింగ్ బౌలింగ్ డిపార్ట్మెంట్ ఒకటి పక్కన పెడితే లక్నో సూపర్ జైంట్ ఇస్ సూపీరియర్ స్క్వాడ్. సో ఫేవరెట్స్గా వాళ్ళే బరిలోకి దిగాలేదు. హోమ్ అడ్వాంటేజ్ అని చెప్పట్లేదు, టీం పరంగా కూడా లక్నో ఇస్ అ బెటర్ స్క్వాడ్ కంపేర్ టు పంజాబ్ కింగ్స్. కీ బ్యాటిల్స్ మనం మాట్లాడితే కనుక ఇఫ్ అట్ ఆల్ కేఎల్ రాహుల్ ఓపెన్స్, రబాడా వర్సెస్ రాహుల్ ఒక చక్కటి బ్యాటిల్ ఉంటుంది రబాడా ఆడితే. లేదు సికందర్ రజా ఇన్ఫాక్ట్ లాస్ట్ టైం ఇక్కడ జరిగినప్పుడు అద్భుతమైన రీతిలో ఆడాడు పంజాబ్కి. సో అతను వేస్తున్నారంటే కనుక స్ట్రోక్ మేకర్స్ లైక్ పూరన్ కానీ స్టైనిస్ కానీ వాళ్ళకి అగేన్స్ట్గా రజా బౌలింగ్ అనేది ఎలా ఉంటుందో కనిపిస్తుంది. ఆ తర్వాత బిష్నాయ్ ఆడుతున్నప్పుడు లియామ్ లివింగ్స్టన్ లాంటి ప్లేయర్, బేర్స్టో లాంటి ప్లేయర్ ఎట్లా బిష్నాయ్ని ట్యాకిల్ చేస్తారనేది ఇంకొక ఇంపార్టెంట్ బ్యాటిల్ లాగా కనిపిస్తోంది. అండ్ అలాగే వన్ థింగ్ దట్ లక్నో సూపర్ జైంట్స్ విల్ బి లుకింగ్ ఫార్వర్డ్ టు అనేది ఏంటి అంటే కనుక ఇక్కడ వాళ్ళ అటాక్ ఆఫ్ ఫాస్ట్ బౌలింగ్ని బేర్స్టో, ధవన్ కొంచెం ప్రెషర్ పెడదామని ఆడారంటే ఎట్లా వాళ్ళు పుంజుకుంటారు, ఎట్లా వాళ్ళు నియంత్రించుకుంటారు, కంట్రోల్ లెన్స్ అనేది ఎలా వేస్తారు అనే దాని మీద ఒక స్టడీ అనేది లక్నో సూపర్ జైంట్స్కి కనిపిస్తుంది. అండ్ ఇంపాక్ట్ ప్లేయర్ విషయంలో కూడా బోత్ ద టీమ్స్ నీడ్ టు బి స్మార్ట్. పంజాబ్ కింగ్స్కి వాళ్ళు ఇంపాక్ట్ ప్లేయర్గా హర్షదీప్ని సబ్స్టిట్యూట్ చేసి దర్ గెటింగ్ ఇన్ ప్రభ్ సిమ్రన్ సింగ్. మరి ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తారనేది చూడాలి. ఐ థింక్ దట్ బాయ్ వర్క్స్ ఫర్ దెమ్. ప్రభ్ సిమ్రన్ సింగ్ని కొంచెం బ్యాక్ చేయాలి వాళ్ళు. అలాగే లక్నో సూపర్ జైంట్స్ విల్ హావ్ టు రీథింక్ ఏంటి పరిస్థితి. అగైన్ ఇట్ డిపెండ్స్ ఆన్ ఎక్కడ కేఎల్ రాహుల్ ఆడుతున్నాడు. కేఎల్ రాహుల్ షుడ్ ఎన్ష్యూర్ స్టైనిస్, పూరన్ వాళ్ళు కొంచెం ఎక్కువ డెలివరీలు ఉండాలి అని చెప్పేసి ఎన్ష్యూర్ చేయాలి. అతను మంచి ఫామ్లో కూడా ఉన్నాడు. సో ఇట్ విల్ నాట్ బి అ బ్యాడ్ ఐడియా కేఎల్ రాహుల్ 1 down రావడానికి. మరి అది చేస్తాడా ఇవాళ, లేదంటే ఈ ఓపెనింగ్ బాగుంది కదా అని అనుకుంటాడా చూడాలి. దేవదత్ పడికల్కి ఒకవేళ ఎక్స్ట్రీమ్ ఫాస్ట్ బౌలింగ్ ఉంది అంటే ఇట్స్ ఎ ఛాలెంజ్. అది సీజన్ ఆఫ్టర్ సీజన్ మనం చూస్తున్నాం. డొమెస్టిక్ ట్రోఫీలో బాగా ఆడాడు, రంజీలో 700 పైగా పరుగులు చేశాడు. పక్కన పెడితే కనుక దట్ ఈస్ అ ఛాలెంజ్ ఫర్ దేవదత్ పడికల్. దాన్ని అతను ఎంత రెడీగా అబ్జర్వ్ చేసుకుంటాడు అనేది ఇంకొక క్వశ్చన్. ఫేవరెట్స్ క్లియర్ ఫేవరెట్స్ అని చెప్పలేం, కానీ బాగా ఎడ్జ్ మాత్రం లక్నో సూపర్ జైంట్స్కి ఉంది. మరి మీరేమనుకుంటున్నారో